టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. అందుకు నిరసనగా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పేపర్ లీకేజ్లో పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన అంటే హౌస్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న రాత్రి ఇంటి నుండి బయటకొచ్చాక ఒక హోటల్ రూమ్లో తలదాచుకొని ఉండాల్సిన పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి తాను ఏమైనా క్రిమినలా అని నిలదీశారు. जोहार వైఎస్ఆర్ जोहार जोहार వైఎస్ఆర్ जोहार जोहार జై శర్మిలక్క జై శర్మిలక్క జై శర్మిలక్క నెట్టమన్నా ఇది చేస్తారు जोहार जोहार టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయంలో ఒక సిట్ను వేశారు. ఆ సిట్ ద్వారా ఇప్పుడు పెద్దవాళ్ళ ప్రమేయం ఏమీ లేదు, ఇక్కడ ఉన్నదంతా ఇన్వాల్వ్ అయిందంతా చిన్న చిన్న వాళ్ళు మాత్రమే అని చెప్పించే ప్రయత్నం చేసి ఈ సిట్ ద్వారా ఈ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయాన్ని సునాయాసంగా క్లోజ్ చేయాలన్న విషయం మాకు తెలిసింది. కాబట్టి ఈరోజు మేము టీఎస్పీఎస్సీని ముట్టడి చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. ఇది మేమింతకు ముందు కూడా టీఎస్పీఎస్సీని ముట్టడించాలని ప్రయత్నించినప్పుడు 10 రోజుల కింద కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర కారణాలకు కూడా మమ్మల్ని బయటికి అడుగు పెట్టనివ్వకుండా నన్ను మొత్తానికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాగో అలాగా నేను నిన్న రాత్రి బయటపడి ఒక హోటల్ రూమ్లో రాత్రంతా గడిపి ఈరోజు టీఎస్పీఎస్సీని ముట్టడించాలి అని మేము నిర్ణయించుకున్నాక కేసీఆర్ గారు ఇక పోలీసులకు ఏమీ పని లేదు అన్నట్టు ఇన్ని రోజులు వందల మంది పోలీసుల చేత నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా వందల మంది పోలీసులు మా చుట్టూతా, నా ఇంటి చుట్టూతా, నా ఆఫీస్ చుట్టూతా డిప్లాయ్ అవ్వడమే కాకుండా ఈరోజు నా కోసం ఒక లుకౌట్ ఆర్డర్ ఇచ్చారు అని కూడా వినిపిస్తుంది.